హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన చైల్డ్స్ ప్లే ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం. ఐ హోప్ మీలో చాలా మందికి చెక్కీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ హాలీవుడ్లో. ఒకవేళ మీకు ఆ చెక్కీ గురించి తెలియకపోయినా సరే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ ఫ్రెండ్స్. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. అయితే ఫ్రెండ్స్, ఓల్డ్ చెక్కీ మూవీస్ చూడని వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ మూవీ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఇది స్కిప్ చేసి రిమైనింగ్ వీడియోని చూడండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు దీన్ని క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే స్టోరీ విషయానికి వస్తే, చార్లీస్ రే అనే ఒక హంతకుడు ఫ్రెండ్స్. అతనికి చనిపోయే టైంలోని వేరే బాడీలోకి చేంజ్ అయ్యే పవర్స్ అతని దగ్గర ఉంటాయి. అది ఒక పవర్ కాదు, ఒక మంత్రం రూపంలో మారగలడు. అయితే అతను కిల్లర్ కాబట్టి పోలీసుల చేత ఎన్కౌంటర్ చేయబడతాడు. అయితే అతను చనిపోయే ఆఖరి టైంలోని ఒక డాల్లోకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఆ డాలే ఈ చెక్కీ. యాక్చువల్గా చెప్పాలంటే అతను వేరే మనిషి రూపంలోకి వెళ్ళాలి, కానీ అతనికి ఆ టైంలో అక్కడ ఎవరు మనుషులు కనబడకపోవడంతో ఈ డాల్లోకి వెళ్ళిపోతాడు చార్లీస్ రే. అయితే ఇతను పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మొదటిగా చూసిన వ్యక్తికి అతను ఆ మనిషిలోకి మారగలే శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇతను ఆ పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మొదటిగా చూసినది ఒక టీనేజ్ పిల్లోడిని చూస్తాడు ఈ చెక్కీ. అయితే ఆ పిల్లోడి శరీరం కోసం, తనని చంపడం కోసం ఎంతగానో వెంబడిస్తాడు ఈ చెక్కీ. అయితే చివరికి ఎన్నో సార్లు దీన్ని చంపడానికి చూస్తాడు, కానీ దీన్ని చంపడం అంత సులువు కాదు. ఎన్నిసార్లు చచ్చినప్పటికీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అండ్ ఈ చెక్కీ ఎన్నో మంది ప్రాణాలు తీసేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంత డాల్ ఉన్నప్పటికీ చాలా మందిని చంపేస్తుంది. అండ్ ఈ డాల్ మీద 7 సీక్వెల్స్ మూవీస్ తీశారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్ వెళ్ళిన ఈ డాల్ అని. మీరు ఒకవేళ ఆ మూవీస్ చూడలేకపోతే యూట్యూబ్లో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి, చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు. అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చైల్డ్స్ ప్లే ఇప్పుడు రీబూట్ ఫ్రెండ్స్. ఓల్డ్ చెక్కీ మూవీస్ చూడని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ మూవీని అప్గ్రేడ్ వెర్షన్లో అదిరిపోయేలా చూస్తారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆ రీబూట్ నుంచి వచ్చిన ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం ఈ వీడియోలో. అయితే ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే మనకి అర్థమవుతుంది ఏంటంటే, యాండీ ఒంటరివాడు. తనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉండరు, ఎలాంటి మిత్రులు ఉండరు, ఎలాంటి అనుబంధం ఉండదు. సో అతను ఒంటరిగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. ఒంటరిగా ఉండడం వల్ల చాలా బాధగా ఉంటాడు ఈ పిల్లవాడు. అయితే అలా బాధలోనే ఒకరోజు ఒక టీవీలోని యాడ్ని చూస్తాడు ఈ యాండీ. ఆ యాడ్లోని ఒక డాల్ని ప్రజెంట్ చేస్తారు క్యాస్లైన్ కార్పొరేషన్ వాళ్ళు. ఆ డాల్ ఈ చెక్కీ. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ డాల్ మామూలుది కాదు. మామూలు డాల్గా ఉన్నప్పుడు దీన్ని అందం చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఈ డాల్లోని చాలా అప్గ్రేడెడ్ వర్షన్ ఉన్నాయి. అలా ఉండడం మనకి గుడ్ న్యూస్, ఈ మూవీలో ఉన్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఈ చెక్కీ చాలా టార్చర్ పెడతాడు. అయితే ఈ మూవీలోని అర్థమవుతుంది. అయితే చెక్కీ ఈ మూవీలోని యాండీ తోటి ఫ్రెండ్లీగా ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే తన ప్రాణం కావడం కోసం మొదట్లో ఫ్రెండ్లీగానే ఉంటాడు చెక్కీ. అయితే తన మామ్ తన బాధపడడం చూసి ఈ చెక్కీని తనకి గిఫ్ట్గా ఇస్తుంది యాండీకి. అయితే అలాగే ఈ మూవీలోని బడీ అనే ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, అదే ఈ చెక్కీ. క్యాస్లైన్ కార్పొరేషన్ వాళ్ళు ఈ బొమ్మని ఆపరేట్ చేయడం కోసం ఇది ఇచ్చారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే చెక్కీలో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కూడా హ్యాక్ చేసే పవర్ ఆ చెక్కీలోనే ఉంటుంది. దీన్ని మాత్రమే కాదు, క్యాస్లైన్ కార్పొరేషన్లో ఉన్న అన్ని ఐటమ్స్ని ఈ చెక్కీ హ్యాక్ చేయగలదు. ఎందుకంటే ఇది మామూలు టాయ్ కాదు, ఇందులోని ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కంట్రోల్ చేయగలదు ప్రతి దాన్ని. అయితే మనం ఈ అప్గ్రేడ్ టాయ్ ద్వారా ఈ మూవీలోని ఇంకాస్త హర్రర్ని పెంచుకునే విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ట్రైలర్లోని అన్ని ఈస్టర్ ఎగ్స్ అయితే ఇవ్వలేదు, కానీ మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ అదిరిపోయేలా ఉంది. అలాగే ఈ డాల్ గురించి అర్థమయ్యే రీతిలో ఉంది. అయితే ఈ డాల్ ఫేస్ని మొదటి ట్రైలర్లో చూపించినప్పటికీ సెకండ్ ట్రైలర్లో క్లియర్గా చూశారు. ఇక్కడ యాండీ చెక్కీని చూసి మొదటి టైం అనుకుంటాను ఫ్రెండ్స్. అంటే తనలో ఆత్మ ఉందని యాండీకి మొదటిసారి అనిపించే సీన్ అనుకుంటాను. అయితే ఈ మూవీలో కూడా చెక్కీ తన పనిని మొదలు పెట్టేశాడు, అంటే చావులు. విపరీతంగా చాలా మందిని ఎదురొచ్చే వాళ్ళందరినీ చంపేస్తుంటాడు ఈ చెక్కీ. అలాగే ఇక్కడ ఒక షాడో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చెక్కీ యొక్క షాడోలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ అయ్యే యాడ్ కూడా చెక్కీ గురించే. ఆల్రెడీ యాండీ చెక్కీ గురించి చూసిన తర్వాత మళ్ళీ యాడ్ని ఎందుకు చూస్తున్నాడు, లేకపోతే అది చెక్కీ షాడో కాకపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలోని యాండీకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ని కూడా చెక్కీ టార్చర్ చేయగలడు. అలాగే ఇదివరకు వచ్చిన ట్రైలర్స్లో కూడా చెక్కీ ఒకతని చంపుతున్నాడు. అయితే రూమర్స్ బట్టి ఇతను యాండీ వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడతాడంట ఫ్రెండ్స్. సో అందుకే చెక్కీ ఇతన్ని చంపుతాడు. మనకి ప్రీవియస్ ట్రైలర్లో ఈ ట్రైలర్లో కూడా చూపించారు. అయితే
అలాగే ఈ ట్రైలర్స్లో కూడా ఇంకొక వ్యక్తిని వెంబడిస్తూ చెక్కి చంపడం చూస్తున్నాం. అయితే చంపే సీన్ చూపించలేదు కానీ వెంబడించే సీన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే కొంతమంది ఇది యాండీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ అంటున్నారు. కొంతమంది ఇతను పోలీస్ అవడం వల్ల ఈ చెక్కి గురించి వెతకడం వల్ల చెక్కి అతన్ని చంపడానికి వెంబడిస్తున్నారని కూడా అంటున్నారు ఫ్రెండ్స్. నాకేమనిపిస్తుందంటే యాండీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండే పోలీస్ అయి ఉంటాడు. అతనే ఇక్కడ యాండీని ఇంట్రాగేట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకొక అప్గ్రేడ్ ఏంటి అంటే ఈ చెక్కీలోని ఆ కంపెనీలో తయారు చేయబడే ప్రతి టాయ్ని కూడా చెక్కి హ్యాక్ చేసి ఉపయోగించుకోగలడంట ఫ్రెండ్స్. ప్రీవియస్ మూవీస్లో కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మని ఆ మంత్రంతో చాలా టాయ్స్ని పోగు చేసుకుంటాడు ఈ చెక్కి. అయితే ఈ మూవీలోని అలాంటి అవసరం లేకుండా సింపుల్గా తన హ్యాకింగ్ తోటే చాలా టాయ్స్ని పోగు చేసుకుంటాడు ఈ చెక్కి. అయితే చెక్కి ఇక్కడ ఒకరిని చంపి కింద పడడం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక థ్రిల్లింగ్ ఏంటంటే ఈ మూవీలోని చాలా వెహికల్స్ మరియు చాలా ఐటమ్స్ కూడా ఈ క్యాస్లిన్ కార్పొరేషన్ వాళ్ళవే. వాటిని కూడా హ్యాక్ చేసి తన ఆధీనంలో తెచ్చుకోగలడు ఈ చెక్కి. ఎగ్జాంపుల్ ఈ కిల్లర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇతన్ని చంపడం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక హీటింగ్ మిషన్ని హ్యాక్ చేశాడు ఈ చెక్కి. ఇది కూడా క్యాస్లిన్ కార్పొరేషన్ అనే అక్కడ సింబల్ కూడా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చెక్కి ఎక్కువగా యూజ్ చేసేది ఒక నైఫ్ని. ఆ నైఫ్ తోటే చాలా మందిని చంపేస్తుంది. కానీ ఈ మూవీలోని చెక్కికి నైఫ్తో పని లేకుండా ఎన్నో ఐటమ్స్ తనకి ఆధీనంలో వచ్చాయని అర్థమవుతుంది. చివరికి ఈ కార్ని కూడా హ్యాక్ చేసేసాడు చెక్కియే. ఈ కార్ కూడా ఆ కంపెనీ ద్వారా తయారు చేయబడింది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలోని చెక్కి నైఫ్ని ఉపయోగించకుండా చాలా మందిని చంపేస్తున్నాడు. అలాగే ఈ ట్రైలర్లోని చెక్కి నైఫ్ పట్టుకున్న సీన్స్ కూడా చూపించారు. సో చెక్కి నైఫ్ తోటి మరియు హ్యాకింగ్ తోటి ఎన్నో హత్యలు చేయబోతున్నాడు ఫ్రెండ్స్. సో మనకి ఈ ట్రైలర్స్లో అర్థమైంది ఏంటంటే మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ మరియు ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయని అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ చైల్డ్స్ ప్లే ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్. మీకు ఈ మూవీ మీద పూర్తి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ June 21, 2019 రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.